రామ్ రామ్ ఫ్రెండ్స్. చీచి, బీజేపీ ఇలా చేస్తుందా? నేను బీజేపీకి ఓటే వేయను. అదేంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా? మరి ఏం చేసింది? బడ్జెట్ ట్యాక్స్ పేరుతో బిగ్ లూట్ చేసింది. మీకు తెలీదా? ఏం చేసింది లూట్ అని మాత్రం నన్ను అడగద్దు. ఎందుకంటే బయట వచ్చే సమాధానాలు, మోదీ గెలిచినప్పుడు ఈ పాయల్ శర్మ అనే ఆవిడ ఒక ట్వీట్ చేసిందట, ఇక నేను ప్రశాంతంగా చనిపోతాను, మళ్ళీ మోదీయే గెలిచాడు అని. ఇప్పుడు ట్యాక్స్ విషయంలో ఇది వర్స్ట్ ప్రభుత్వం అని అంటుంది. అవునా? అయితే ఏంటి? ఎవరామె? 6 రోజుల క్రితమే మొదటిసారి ట్యాక్స్ కట్టిన ఒక అమ్మాయి. ఆమె చెప్పిన రీజన్స్ ఏంటి? ఏమైనా చెప్పిందా? లేదు, 2 లైన్ల పోస్ట్ పెట్టింది. అది మాకు ఒక పురాణంలా మారిపోయిందనమాట. మరి ఆమె చెప్పగానే అది నిజం అయిపోతుందా? ఇలాంటి వాళ్ళ రిఫరెన్సెస్ తీసుకొని ఇండిపెండెంట్ జర్నలిస్టులము అని చెప్పే కమ్యూనిస్ట్ మొక్కలు వీడియోలు చేస్తే నిజమైపోతుందా? ఒకసారి ఈయన ఏమంటున్నారో వినండి. తెలుగులోనే చెప్పారు కాబట్టి నేను ప్రత్యేకంగా మళ్ళీ వివరించాల్సిన అవసరం ఉండదు. సో వినండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే మామూలుగా ఎన్నికలకు ముందు అన్ని జనాకర్షక పథకాలు, ఆదాయం ఎక్కువ చూపెట్టడం, ఎక్కువ ఖర్చుకు ప్రతిపాదనలు తీసుకురావడం, ఎన్నికలైన తర్వాత ఆదాయం లేదని చేతులు ఎత్తేయటం, ఇది మామూలు అయిపోయింది. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ ఆనాడు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కావచ్చు, ఈవేళ పూర్తి స్థాయి బడ్జెట్ కావచ్చు 24-25 సంవత్సరానికి చాలా ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నది. ఎవరైనా ఒక IAS ఆఫీసర్, ఆల్ ఇండియా ర్యాంక్ 4, స్టాక్స్ ట్రేడింగ్ చేసుకునే స్టాక్ బ్రోకర్ మాత్రం కాదు. దాదాపుగా ఒక 72,000 కోట్ల రూపాయలు అప్పుల భారం తగ్గించడం కోసం ఖర్చు పెట్టారంటే ద్రవ్యలోటు తగ్గించడం కోసం. అందుకే ఆనాడు 5.1% ద్రవ్యలోటు ఉంటుందనుకుంటే అది 4.9% జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గించారంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రస్ఫుటంగా కనిపిస్తాం. దేశం గురించి, బడ్జెట్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసిన వ్యక్తి. మరి ఈ ఫోటో ఏంటి? నిర్మలా సీతారామన్ గారు మోదీ, నితీష్ కుమార్ బీహార్కి, చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రాకి ఎక్కువ వడ్డించినట్టు, మిగతా రాష్ట్రాలకి తక్కువ వడ్డించినట్టు ఉంది. మొత్తం బడ్జెట్ 48 లక్షల కోట్లు. దాంట్లో 1.5% మాత్రమే 2 రాష్ట్రాలకు ఇచ్చింది. 1.5%. వాడెవడో ఫోటో వేస్తే దాన్ని తీసుకొచ్చి రిఫరెన్స్లు ఇచ్చేసి వీడియోలు చేసేయడమే కొందరు. మరి ఈ న్యూస్ పేపర్స్ బడ్జెట్ గురించి ఏం చెప్తున్నాయి? హెడ్లైన్స్: పవరింగ్ అప్ ఇండియాస్ జాబ్ మార్కెట్, ఫిజికల్లీ ఫిట్ ఆన్ ద జాబ్స్ హంట్. యువతకి ఏం కావాలి? ఉద్యోగాలు కావాలి, ఫ్రీబీస్ కాదు. ఇవి ఎందుకు చూపించరు? ఎందుకంటే వాళ్ళ అజెండాలో ఇవి ఫిట్ అవ్వవు కాబట్టి. ఇంకా వాళ్ళ వీడియోస్ చూసి ఆహా ఓహో అనేవాళ్ళు ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్, సెల్ఫ్ చెక్, IQ చెక్ చేసుకోవాల్సిందే. ఒకసారి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసిందో చూడండి. ట్యాక్స్ ఎజంప్షన్ 2 లక్షలు ఇస్తే NDA 7.75 lakhs ఇస్తుంది. ముఖ్యంగా దేశపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 44.3 లక్షల కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. వెల్త్ క్రియేటెడ్ ఎంత? సంపద ఎంత సృష్టించారు? 320 లక్షల కోట్లు. ఇది ఒక్కటి చాలదా? బడ్జెట్ గురించి మాట్లాడే అప్పుడు ఉన్న సమయంలో అన్ని రాష్ట్రాలకు ఏమిచ్చారు చెప్పడం కుదరదు. కాబట్టి అన్ని రాష్ట్రాల విషయాలు చెప్పరు. అంత మాత్రాన తెలంగాణకి మొండి చెయ్యి అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. జస్ట్ తెలంగాణ రైల్వేస్కే 5,336 కోట్లు ఇచ్చారు. యాక్చువల్లీ తెలంగాణకి ఏమి ఇచ్చారో నేను సపరేట్ వీడియో చేసి చెప్తాను. కాకపోతే తెలంగాణ బడ్జెట్ వచ్చింది కదా, దాంట్లో మైనారిటీలకు 36% ఎందుకు పెరిగింది? SCలకు బడ్జెట్ 64%, ST బడ్జెట్ 9% ఎందుకు తగ్గిందో అడగండి. అయినా బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోతే విస్మరించినట్లా రాష్ట్రాలని? అదేవిధంగా బడ్జెట్ ప్రసంగంలో ఒక నిర్దిష్ట రాష్ట్రం పేరును ప్రస్తావించని మాత్రాన ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వట్లేదనా? నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని వందువన్లో అతిపెద్ద ఓడరేవును ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కానీ నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదు. బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరు చెప్పనందుకు ఆ రాష్ట్రాన్ని విస్మరించినట్ట? అలానే ఆ రాష్ట్రం తమను కేంద్రం విస్మరించిందని భావిస్తుందా? ఆ ప్రాజెక్టు విలువ 76,000 కోట్లు. సో ప్రస్తావించకపోతే వాళ్ళకి డబ్బులు వెళ్ళట్లేవనేది కాదు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను బడ్జెట్లో ఏమిచ్చారు, ఎవరికి ఎంత ఇచ్చారు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించారు. కానీ చాలా ముఖ్యమైన 10 విషయాలు మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేయడానికి మాత్రమే ఈ వీడియో.
2047 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ రూపకల్పన జరిగింది. మహిళలకి ఈ బడ్జెట్లో ఏముంది? 1. మహిళలకి బాలికలకి ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంట్లో 4 కేటగిరీస్: నైపుణ్యము, చదువు, ఆరోగ్యము, సాధికారత. వీటి మీద ఖర్చు పెట్టనున్నారు. భారత్లో 37% మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇది దృష్టిలో ఉంచుకొని మహిళలు ఉద్యోగాలు చేయడానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, తల్లి అయితే పిల్లలు ఉంటే శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళల నైపుణ్యాలు పెంచే స్పెసిఫిక్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వనున్నారు. 2వది, ఏమేం రేట్లు తగ్గాయి? క్యాన్సర్ మందుల రేట్లు తగ్గాయి. బంగారం, వెండి, ప్లాటినం పైన కస్టమ్ డ్యూటీని తగ్గించారు. వీటి వల్ల ఆభరణాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్, ఎలక్ట్రిక్ కార్స్, బట్టలు, షూస్, ఎక్స్రే ఎక్విప్మెంటు, ఎలక్ట్రిక్ కార్స్, సోలార్ సెట్స్, ఇలా ఎన్నిటి ధరలు తగ్గనున్నాయి. మధ్యతరగతి వాళ్ళకి ఏం లేదు అనే వాళ్ళని నేను అడగదలుచుకున్నాను, ఇవన్నీ వాడరా వాళ్ళు? మీకు తెలుసా, మన దేశ జనాభాలో 2% మంది మాత్రమే ట్యాక్సులు కడతారు. కానీ బెనిఫిట్స్ మాత్రం 100% మందికి ప్రభుత్వం ఇవ్వాలన్నమాట. దాంట్లో మళ్ళీ ఓటు వేసేది 1%. కానీ అన్ని పనులు ప్రభుత్వం చేసేయాలి. సరే, 3వది, శాలరీడ్ క్లాస్కి కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చారు. ఈ స్లాబ్స్ వల్ల సంవత్సరానికి 17,500 రూపాయల లాభం చేకూరనుంది. దీంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ మీద పన్ను మినహాయింపు 15,000 నుండి 25,000కి పెంచారు. అయితే ఇక్కడ 1992లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉండేవో ఒక ఫోటో అయితే దొరికింది, ఒకసారి చూడండి. 20,000 నుంచి 50,000 సంపాదిస్తే 20% ట్యాక్స్ కట్టు, 50,000 నుండి 1,00,000 30%, 1,00,000కి పైన సంపాదిస్తే 40%. కానీ ఇప్పుడు 15 లక్షల పైన కూడా 30% ఉంది. సో కంపారిజన్ ఉంటే కానీ మనకు అర్థం కాదు నెక్స్ట్ ఒకవేళ వేరే ప్రభుత్వాలు వస్తే ఏం చేస్తాయి అనేది. 4వది, యువతకి ముఖ్యంగా ఇది మొదటిసారి ఉద్యోగం చేసేవారికి, 1,00,000 కన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్ఓ స్కీమ్లో మొదటిసారి రిజిస్టర్ అయ్యే వాళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్స్లో 15,000 డబ్బులు ఇవ్వనున్నారు. ఎడ్యుకేషన్ లోన్ కోసం దేశంలో ఉన్న ఏ విద్యా సంస్థలో అయినా అడ్మిషన్ కోసం లోన్స్ ఇవ్వనున్నారు. లోన్లో 3% డబ్బులు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఇస్తుంది. దీనికోసం ఈ వాచర్స్ అందుబాటులోకి తేనున్నారు. ఇవి ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు అందజేస్తారు. వీళ్ళు మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు కదా. 5, ఇది కూడా యువతకే, ముద్రా లోన్స్ 10 లక్షల నుండి 20 లక్షలకి చేశారు, అంటే పెంచారు. దేశంలో టాప్ 500 కంపెనీస్లో 1 crore యువతీ యువకులకు ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇస్తారట. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని గురించి ప్రత్యక్షంగా ఒక స్టూడెంట్ ఏమంటున్నాడో వినండి. दूसरी चीज़, जो मैं स्टूडेंट हूँ तो मेरे पर्सपेक्टिव से जो बजट आया है उसमें बहुत अच्छा इनिशिएटिव लिया गया है कि टॉप 500 कंपनीज में इंटर्नशिप मिलेगी स्टूडेंट्स को अलॉन्ग विद द स्टाइपेंड ऑफ hefty amount of around 10,000 which is ఏమంటున్నాడు అంటే ఇది చాలా మంచి విషయం అని. 500 కంపెనీల్లో మాకు ఇంటర్న్షిప్ ఇస్తాము అన్నారు. అంటే ఆల్రెడీ ఆ 500 కంపెనీలతో చర్చ జరిగినాకనే, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినాకనే, ఒక రోడ్ మ్యాప్ వేసినాకనే ఇదంతా ప్రస్తావించారని, గాల్లో చెప్పింది కానే కాదు అని చెప్పాడు. పోర్టల్లో యువత చూసి ఏ కంపెనీలో ఫిట్ అవుతే దానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు. యువత మధ్యతరగతి యువత ఉండదా? 6, పేదల కోసం పీఎం ఆవాస్ యోజనలో భాగంగా 3 కోట్ల ఇల్లు కట్టించనున్నారు. 7, రైతుల కోసం 6 కోట్ల రైతుల భూములు రిజిస్ట్రేషన్ చేయించనున్నారు. రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 6,000 నుండి 12,000కు ఏటా రైతులకు డబ్బులు ఇవ్వనున్నారు. 8వది, శక్తి, అదే క్లీన్ ఎనర్జీ కోసం 1 కోటి ఇళ్లకి 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ సోలార్ ప్యానెల్స్ పెట్టనున్నారు. పెట్టడానికి కూడా ప్రభుత్వమే డబ్బులు సాయం చేస్తుంది, లోన్లు ఇస్తుంది. బడ్జెట్ 2024 నుండి వెలువడిన అత్యంత సంతోషకరమైన ప్రకటనల్లో ఒకటి న్యూక్లియర్ ప్లాంట్స్కి ఊతమివ్వడం. ఇది లేకుండా 500 గిగావాట్ల క్లీన్ పవర్ అనే భారతదేశ లక్ష్యం నెరవేరదు. ఒక అణు కర్మాగారం 7 లక్షల గృహాలకు శక్తిని ఇస్తుంది. అదే సమయంలో హైబ్రిడ్ కారు కంటే తక్కువ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. సో పొల్యూషన్ కూడా తగ్గుతుంది. 9, యాత్రికుల కోసం, భక్తుల కోసం బీహార్లో విష్ణుపద్ మందిర్ కారిడార్, మహాబోధి మందిర్ కారిడార్ అభివృద్ధి చేయనున్నారు. 10, ఏంజిల్ ట్యాక్స్ని మొత్తానికి తీసేశారు. దీనివల్ల ఎందరూ పెట్టుబడిదారులు పెరుగుతారో తెలుసా? ఎందరో యువత కొత్త కంపెనీలు పెట్టుకోవడానికి సులభతరం అవుతుంది.
అసలు ఏంటి ఏంజిల్ ట్యాక్స్? గతంలో ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 56 క్లాస్ 2(7)(b)గా పిలిచే ఏంజిల్ ట్యాక్స్ అనేది కంపెనీ మార్కెట్ విలువకు మించి ఏంజిల్ ఇన్వెస్టర్ నుంచి స్టార్టప్లో అందుకున్న పెట్టుబడి ఉంటుంది కదా, దానిపై కూడా పన్ను విధించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి మార్కెట్ విలువ కలిగిన ఒక స్టార్టప్కి 1.5 crores వచ్చినాయి అనుకోండి ఫండ్స్. ఆ 50 లక్షల పైన ఉన్న వాటికి 31% ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. అది లాభం కాదు, ఏం కాదు, జస్ట్ ఫండ్స్ వచ్చినాయి అంతే. పెట్టుబడిదారులు చెల్లించిన ప్రీమియంను పన్ను అధికారులు ఆదాయంగా పరిగణించి పన్ను విధించేవాళ్ళు. భారతీయ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులకే కాకుండా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులకు కూడా ఎలాంటి భేదం లేకుండా ఈ పన్నును వర్తింపజేశారు. జస్ట్ వచ్చిన పెట్టుబడుల్లో లాభాల్లో కాదు ఇదంతా, వాటికి ట్యాక్స్ వేసేవారు. ఇది 2012లో కాంగ్రెస్ పాలనలో ప్రణబ్ ముఖర్జీ గారు తీసుకొచ్చిన ట్యాక్స్. అది ఇప్పుడు పూర్తిగా స్క్రాప్ చేసేశారు. బేసికల్లీ ఈ బడ్జెట్ పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం ఆలోచించి చేసిన బడ్జెట్గా నాకు అనిపించింది. కాకపోతే ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం తగ్గించి మధ్యతరగతి వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బులు కనపడేలా నెల తిరిగే వరకు ఉంటే బాగుండేది అని నా ఒపీనియన్. అంటే ట్యాక్స్ కట్టేది ఏదైతే ఉందో తక్కువ చేయాలి అని. నేనేమి ఫైనాన్షియల్ మినిస్టర్ని కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాదు. అన్నిట్లో తోపుల్లా కొందరు వీడియోలు చేసేస్తున్నారు. అంతా తెలివి ఉంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాయొచ్చు కదా, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా ఇలాంటి వాటిలో. సో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేశాను. ఈ బడ్జెట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.